తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంప్లిమెంట్ కావడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం ప్రతి గింజ ప్రభుత్వం కొనాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుకు బోనస్ అమలు చేసి రుణమాఫీ కల్పించి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. పంట కొనుగోలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. తమ వినతిపై ప్రభుత్వం స్పందించుకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు మహేశ్వర్ రెడ్డి. గతంలో ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని 500 రూపాయల బోనస్ విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతులకి మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు విషయంలో కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని, మరి రైతుల గోస అంత ఇంత కాదు. ఈరోజు రైతాంగం అంతా కూడా వడ్ల కుప్పల్ని కళ్ళల్లో పోసుకొని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఆ కొనుగోలు జరగక ఇబ్బంది పడుతూ మొన్ననే మనం చూసినాం. ఒక తాత మనమడు కుప్పల దగ్గర పడుకుంటే కావలిగా ఉంటే మరి పిడుగు పాటికి ఇద్దరు చనిపోయిన సంగతి కూడా చూసాం. దున్నిన దగ్గర నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి గోసేటువంటిదో ప్రతి రైతుకు తెలుసు. మరి కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ, కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులను పిలిపించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా